అమ్మా సుగుణ అమ్మా ఏంటమ్మా ఇంత పని చేసావు? ఎందుకు నిన్ను నువ్వే ఇలా బాధ పెట్టుకుంటున్నావు? జీవితంతో ఆడుకుంటున్నావా? నీకేమైనా అయితే అప్పుడు నేనేమైపోవాలి? నువ్వెందుకు ఇలా చేస్తున్నావమ్మా? అరే నన్ను నా కర్మకి వదిలేయమని నీకు ఎప్పుడూ చెప్పాను కదా. నా బతుకు నాశనం అవుతుందంటే అవ్వని, నువ్వు నిన్నెందుకు బాధ పెట్టుకుంటున్నావు? వదిలేయమ్మా, జరిగేదేదో జరగని. గుండె రాయి చేసుకోనా? అన్నీ మర్చిపోమంటావా? మరి నాకు అలాంటి కళలు ఎందుకు చూపించావు? నువ్వే నీ వేళ్లతో ఒక్కొక్క కళని కాటుకలాగా నా కళ్ళలో నింపావు కదా సుగుణ. అవన్నీ ఎలా మర్చిపోని చెప్పు. మీ జమీందారు గారు సర్వనాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోనా? వద్దమ్మా, మళ్ళీ దాని గురించి మాట్లాడుకు. నీకు నా మీద నమ్మకం పోయిందని నాకు తెలుసు తల్లి, కానీ నా దగ్గర ఆధారాలున్నాయి. ఆవిడిక్కడే దగ్గరలోనే ఉండి ఉంటుంది. ఎంత దూరం వెళ్ళుండదు. పద నాతో. అమ్మా అసలు నువ్వేమంటున్నావు? వద్దులే, ఇప్పుడు నేనేం చెప్పినా త్రివిక్రమ్ జమీందారు గారు నాకు ఈ అవకాశాన్ని కూడా లేకుండా చేస్తారు. ఈసారైనా కొంచెం తెలివిగా ఉండాలి. రీవా జమీందారుని బయట పెట్టాలంటే ఈ జమీందారు గారికి దూరంగా ఉండటమే మంచిది. అమ్మా చెప్పు, ఇందాక నువ్వేదో అన్నావే, ఏంటది? ఏం లేదు, ఏం లేదు. నేను ఇప్పుడు అనటానికి నువ్వు వినటానికి ఇంకేం లేదు. నేను ఓడిపోయాను సుగుణ, నేను ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను. నీ నిర్ణయం ఏదో తీసేసుకున్నావు కదా, మధ్యలో నేనెందుకు గొడవ చేయడం? నేను కేవలం ఒకటే గుర్తుంచుకోవాలి. ఇప్పుడు నువ్వు నా చెయ్యి వదిలేసి ఆయన గారి చెయ్యి పట్టుకున్నావని. నువ్వు వెళ్ళు, నీ బతుకు బతుకు వెళ్ళు. సుగుణ, నా ప్రేమ మీద నీకు నమ్మకం పోయింది కదా, దాని నుంచి నేను నీకు విముక్తినిచ్చేస్తున్నాను. నువ్వు పెద్దదానివైపోయావు. నీ జీవితం సంగతి నువ్వే చూసుకో. అమ్మా నువ్వేమంటున్నావు? ముందేదో చెప్పబోయి ఇప్పుడు ఉన్నట్టుండి ఏమైంది? ఒకే ఒక్క క్షణం, కేవలం ఒకే ఒక్క క్షణం బాధగా ఉండొచ్చు. తర్వాత అంతా అర్థం అవుతుంది. నేను ఆ బాధ నుంచి బయటపడ్డాను. నువ్వు వెళ్ళిపో సుగుణ. లేదమ్మా, దయచేసి అలా అనుకు. అమ్మా నాకు నీ ప్రేమ మీద పూర్తి నమ్మకం ఉందమ్మా. నీకు నా మీద ఎంతో ప్రేమ ఉంది కాబట్టి ఇంత కంగారు పడుతున్నావు. అమ్మా, తల్లి కూతుళ్ళ బంధం ఒకే పక్క నుంచి ఉండదు. నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నేను కూడా నిన్ను అంతగానే ప్రేమిస్తున్నానమ్మా. నువ్వెన్ని రకాలుగానైనా ప్రయత్నించు, నేను మాత్రం నిన్ను వదిలిపెట్టి వెళ్ళను. అమ్మా అసలు ఏమైంది నీకు? అంతా మర్చిపోయావా నువ్వు? ఒకసారి నేను నీతో చెప్పాను, గుర్తుందా? మన మధ్య ఉన్న బంధం ఎప్పటికీ తెగిపోదు, జన్మ జన్మలకి ఇలాగే ఉంటుంది అని. కొంచెం నువ్వు కాస్త కూస్తో ఇప్పుడు నేను ఆ బంధాన్ని తెంచేశాను. ఇక నేను నీ జీవితంలో ఎలాంటి జోక్యం చేసుకోను. ఇక వెళ్ళి ఇక్కడి నుంచి. త్రివిక్రమ్ జమీందారు గారు, మీరే గెలిచారు. తీసుకువెళ్ళండి తనని. పెళ్లి కూతుర్ని చేయండి. అలాగే ఎవరో పిన్నితోనో చిన్నాన్నతోనో కన్యాదానం చేయించుకోండి. నేనెలాగో రాలేను కదా.
అమ్మా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఆది, ఇవాళ నా మొహం చూస్తే నేను చాలా ఆనందంగా ఉన్నట్టు తెలియడం లేదు. ఎందుకో? ఇవాళ మా అమ్మ ఫోన్ చేసింది. గుడ్ న్యూస్ ఏంటంటే ఆల్మోస్ట్ అత్తగారు అయిపోయిన ఆవిడ ఈ ఊళ్ళో మనకి ఇల్లు కట్టించబోతుంది. ఉన్నట్టుండి ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఆవిడకి నేను డబుల్ మ్యారేజ్ ఐడియా ఇచ్చాను. అందుకు డబుల్ మ్యారేజ్ అంటే సుగణకి అంకుల్ కి పెళ్లి, దాంతో పాటు మరిద్దరికి పెళ్లి. వాట్? అమ్మ ఈ మాట వినగానే ఎంతో సంతోషపడింది. డబుల్ మ్యారేజ్ అంటే? ఎస్, డబుల్ మ్యారేజ్ అంటే డబుల్ మజా, డబుల్ ఫన్, ఇంట్లో డబుల్ సందడి. సుగుణ కుటుంబం వాళ్ళ ఎలాగో ఉపయోగపడలేదు. ఇక మా అమ్మ సంగతి నీకెలాగో తెలుసు కదా. షీ ఈస్ వెరీ గుడ్ ప్లానర్. కానీ అమృత అంత తొందరగా పెళ్ళంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ పాసిబుల్. ఏ? అది పాసిబుల్ కాదు అమృత. ఎందుకు పాసిబుల్ కాదంటున్నావు? పెళ్లి వాయిదా వేస్తున్నావా? అది ఏదో కారణం ఉండాలిగా. ఏం రీజన్ చెప్పమంటావు? చెప్తే మాత్రం ఏం చేస్తావు? అది నేను నీకు కాబోయే భార్యని. నీ జీవితానికి సంబంధించిన ప్రతి సంగతి తెలుసుకునే హక్కు నాకుంది. అమృత, చాలా జరిగిపోయాయి. ఏం జరిగిపోయాయి? నేను రీవా మంజులకు వెళ్ళాను. మావయ్య జీవితం సుఖంగా సాగిపోయేది. ఆ సుగుణ ఆయన జీవితంలోకి రావడంతో టెన్షన్ స్టార్ట్ అయింది. ఒక మాట చెప్పనా ఆది? ఇట్స్ గుడ్. నీకు మీ మావయ్య అంటే అంత ఇష్టం ఉండడం మంచిదే. కనీసం ఒక్కసారైనా అన్ని విషయాలు అంకుల్ యాంగిల్ నుంచి మాత్రమే చూడుకో. ఐ నో నీ దృష్టిలో మీ మావయ్య అంటే నీకు దేవుడు. దేవుడు ఎప్పుడూ తప్పు చేయడు. మేబీ కనీసం ఒక్కసారైనా ఆయనేంటో అది తెలుసుకో. ఆయన కూడా ఓ మనిషి నాకు తప్పు చేయొచ్చు. ఒకవేళ అంకుల్ తప్పు చేసుంటే సుగుణ జీవితం ఏమవుతుందో నువ్వు కనీసం ఆలోచించావా? ఐ విష్ నేను కోరుకునేది ఏంటంటే ఆది నువ్వంటే అంకుల్కి ఎంత ఇష్టమో నీ నుంచి అందులో 10% లభించి ఉంటే ఎంతో సంతోషించేదాన్ని. స్ట్రేంజ్ లవ్ మ్యారేజ్, కానీ నీ నుంచి అసలు లవ్ అనేదే లేదు. నేను చెప్పగలిగింది ఏంటంటే కాలానికి కూడా కొంచెం గడువివ్వు. కాలమే అన్నింటికీ జవాబు చెప్తుంది. పద వెళ్దాం.
సుగుణ బెంగ పెట్టుకోకు సుగుణ. ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కోపం, బాధ కూడా ఉంటాయి. ఇదిగో నీళ్లు తాగా. నేను నీకు తినటానికి ఏమైనా పంపిస్తాను. అయ్యగారు, నాకు మా అమ్మ గురించి బాగా తెలుసు. సముద్రం పొంగినట్టుగా తను నా కోసం కన్నీరు మున్నీరుగా ఏడుస్తూనే ఉంటుంది. అన్నీ తెలిసి కూడా తెలియనట్టు మాట్లాడుతోంది. ఖచ్చితంగా ఏదో ఉంది. నువ్వు అర్థం చేసుకోవాలి. మరీ అంతలా బెంబేలు పడకో. నువ్వు నేను కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాం. ఆనందంగా ఉండా. నువ్వు విశ్రాంతి తీసుకో. నేను కాసేపట్లో వస్తాను. మనసులో ఏవో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రశ్నలా? నా గురించా? అయ్యగారు, ఇవాళ దేవుడికి కూడా నా మీద కోపం వచ్చిందేమో. ఎందుకంటే నేను తనకంటే మిమ్మల్ని ఎక్కువగా నమ్ముతున్నాను. కానీ అయ్యగారు, ఒక్కోసారి ఆ దేవుణ్ణి కూడా ప్రశ్నలు అడగాల్సి వస్తుంది కదా. అందుకనే నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. సరే, అడుగు. నేను అడగదలుచుకున్నది ఏంటంటే, మా అమ్మని అలా ఎవరు ఎందుకు కొట్టారు? ఈ ప్రశ్న నన్నెందుకు అడుగుతున్నావు నువ్వు? ఎందుకంటే అయ్యగారు, అది ఏం జరిగినా సరే మన ముగ్గురు మధ్య జరుగుతోంది. ఒకటి మా అమ్మ, నేను, ఇంకా మీరు. అయ్యగారు, అది ఒకవేళ మీకు తెలిసిన విషయాన్ని నాకు చెప్పలేకపోతున్నారేమో. నేను దొంగనే. ఇక నువ్వు మీ అమ్మ కూడా అలాంటివారే. ఒకవేళ నాలుగో దొంగ కూడా ఉండి ఉంటే వాడెవడో మనకు తెలియటం లేదన్నమాట. కానీ ఒకవేళ ఆ దొంగెవరో తెలిసిపోతే నువ్విలా ప్రశ్నించడానికి కూడా అవకాశం ఉండదు సుగుణ. చూడు, ఇకపై కూడా నీకు గనక నాపై నమ్మకం తొలగిపోయినట్లయితే నువ్వు ఏ క్షణానైనా నిరభ్యంతరంగా ఈ భవనాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు సుగుణ. చూడు, ఈ భవనం నువ్వు ఇల్లు అనుకోవాలి, కానీ పంజరం అనుకోకూడదు. నువ్వు ఏం చేయాలనుకున్నా చేయగల స్వతంత్రం నీకుంది. అందుకని చెప్తున్నాను, ఒకవేళ నువ్వు ఈ భవనం వదిలి వెళ్ళిపోవాలనుకుంటే స్వతంత్రంగా వెళ్ళిపోవచ్చు. నేను నీకు మాటిస్తున్నాను. ఆ తర్వాత నా జీవితంలో నా ముఖం నీకెప్పుడు చూపించను.
అందులో 7 రోజులు వాడాలి. 7 రోజుల తర్వాత మీరు మళ్ళీ రావాలి. డాక్టర్ రమ్మన్నారు, సరేనా? ఎంత డబ్బు ఇవ్వాలి? నీ చికిత్సకు డబ్బులు ఇచ్చేశారుగా. ఎవరిచ్చారు? త్రివిక్రమ్ జమీందార్ గారు. త్రివిక్రమ్ జమీందార్ గారు, అది మంచిదే. దెబ్బ తగిలింది మీ వల్లే, చికిత్స చేయిస్తున్నది మీరే. మీరలా ఎందుకు చేస్తున్నారో నాకు తెలుసు. మా అమ్మాయి చేత మంచివారు అనిపించుకోవాలనేగా. అది ఎన్నటికీ జరగదు. మీరేం చేసుకుంటారో చేసుకోండి. మా అమ్మాయినిక మీ మాయలో పడనివ్వను. గోవిందమ్మా, తీసుకువెళ్ళండి. తనండి పెళ్లి కూతుర్ని చేయండి. నేను ఎలాగో రాలేను కదా. ఇదేదో వింతగా ఉంది. గోవిందమ్మ సుగుణతో తెగదెంపులు చేసుకుని తన కర్మకి తనని వదిలేయటమా నమ్మశక్యం కావటం లేదు. గోవిందమ్మ అసలు మా బతుకులు మమ్మల్ని బతకనిస్తుందా? తన మనసులో వేరే ఏదో పెట్టింది.